నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. చూడ్డానికి చాలా మందొస్తారా? క్రాసస్ అడిగాడు. అయ్యా నాకేమండి, ఇప్పుడప్పుడే ఇంతమంది రారనుకోండి, కానీ పొద్దెక్కిన కొద్దీ వచ్చి పడతారు. ఇంత మందెక్కడున్నారా అనిపిస్తుంది. మనిషిని శిలువెయ్యడంలో కూడా ఒక గమ్మత్తు ఉందని ఒప్పుకోవాలి బాబయ్య. సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి ఈ గుమ్మం దగ్గర, గోడల మీద, రోడ్ల మీద ఇసుకేస్తే రాలనంతమంది తయారవుతారు. ఒక మాట చూస్తే చాలదా అనుకుంటారేమో తమరు. అబ్బే చాలదండి. ఆ ఆఖరు గంట కూడా గడిచింది. పొద్దు పొడవడంతో పాటు మర్నాటి మొదటి గంట ప్రారంభమైంది. విరిగిన పాలలాగుంది ఆకాశం. అంతటా మంచు బాగా కురిసింది. ఉత్తరంగా కంటికి కనిపించే వరకు రోడ్డు అంచులు నల్లని గీతలా కనిపిస్తున్నాయి. సన్నగా, నిటారుగా, గట్టిగా ఉన్న ఆ శిలువ తెల్లని ఆకాశమందు నిలబడి ఉంది. తూర్పున ఉదయభానుని కిరణాలు లేత వంగపండు రంగులో సూర్యోదయానికి అగ్రదూతలై వస్తున్నాయి. మెలకువగా ఉండాలని నిశ్చయించుకున్నాడు క్రాసస్. ఆశా నిరాశల మిశ్రమంలా ఉదయం కనిపిస్తోంది. ఆ ప్రభాతాన్ని అతడు ఆహ్వానించాడు. దూరం నుంచి భేరీ శబ్దం వినబడింది. కెప్టెన్ ద్వారపాలకులను ఆజ్ఞాపిస్తున్నాడు. గుమ్మానికి ఇరువైపులా 2 వరుసలుగా నిలబడ్డారు కాపలా సైనికులు. వాళ్ళ డాలులు భూమికి తగులుతున్నాయి. ఈటెలు నిలువునా లేచి నిలబడ్డాయి. వాటినలా పట్టుకుని కదలకుండా మెదలకుండా నిలబడ్డం కష్టమే. చూస్తున్న క్రాసస్కి చిరాకేసింది. ఈ ప్రదర్శనమంతా తన గురించేననుకున్నాడు. బాజాల శబ్దం బిగ్గరగా దగ్గరగా వినబడుతోంది. బారులు తీరిన చెట్ల మధ్యనున్న ఆ విశాలమైన రోడ్డు మీద బాజాలు వాయించుకుంటూ వచ్చే సైనికులు కనబడ్డారు. సూర్యుడు ఎత్తైన భవనాలను తాకుతున్నాడు. మానవ సంచారం కూడా అప్పుడప్పుడే కనబడుతోంది. 6 భేరీలున్నాయి. 4 బాకాలున్నాయి. 6 సైనికులున్నారు. వెనకాల మల్లుడు. ఆ మల్లుని వెనుక దగ్గరగా మరో డజను సైనికులు నడుస్తున్నారు. ఆ మల్లుడు దిగంబరుడై ఉన్నాడు. అతని చేతులు వెనక్కు విరిచి కట్టారు. ఒక్కడి కోసం ఇంతమందా అని చూస్తే వీళ్ళు చాలామందే ఉన్నట్లు తోచక మానదు. పైగా ఈ మనిషి బలవంతుడుగా కూడా కనబడడు. అపాయకరమైన మనిషిగా కూడా తోచడు. వాళ్ళు దగ్గరగా వచ్చాక, మల్లుని ముఖం స్పష్టంగా కనబడ్డాక క్రాసస్ తన పూర్వపు అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అబ్బో, ఇటువంటి వాళ్ళే చాలా అపాయకరమైన వాళ్ళు. గెద్ద ముఖం, వంపు తిరిగిన ముక్కు, ఎత్తైన దవడ ఎముకలు, వాటికి దగ్గరగా పలుచుగా బిగువుగానున్న చర్మం, సన్నపాటి పెదవులు, పచ్చగా అసహ్యంగా ఉన్న కళ్ళు. ఇది అతని తీరు. అతనిలో ద్వేషముంది. కానీ జంతువులాగానే అతడు ద్వేషాన్ని కక్కడు. శరీరం పెద్దదేమీ కాదు, కానీ కండలు రాళ్ళల్లా ఉన్నట్లనిపిస్తాయి. శరీరం మీద గాయాల గుర్తులు 2 అవుపిస్తున్నాయి. ఒకటి ఛాతీ మీద, మరొకటి మెడవేపున. 2 పెద్ద దెబ్బలేమీ కావు. ఈ మధ్యనే తగిలిన ఆ గాయాల చుట్టూ రక్తం గడ్డకట్టి ఉంది. ఒక చేతికో వేలు లేదు. ఒక చెవి తెగిపోయింది. ఆ దళాన్ని నడిపించుకొస్తున్న ఉద్యోగి క్రాసస్ని చూడగానే తన వెంట వచ్చే సైనికుల్ని ఆగాల్సిందిగా సంజ్ఞ చేసి క్రాసస్ దగ్గరకు వెళ్ళాడు. సేనానికి నమస్కరించాడు. బానిస సైన్యాల్లో ఆఖరివాడైన ఈ మల్లుడు తను అనుకోకుండా ఈ విధంగా తటస్థపడడం అతనికి ఆశ్చర్యం కలిగించక మానలేదు. అతన్నెప్పుడు శిలువెక్కించదలుచుకున్నారు? ఇప్పుడే. వాడెవడు? ఆ మల్లుడు గోదాకి బాగా అలవాటు పడ్డ రకంలా కనిపిస్తున్నాడే. కత్తిగాట్లు శరీరమంతటా ఉన్నాయి. వాడెవడో మీకు తెలుసా? వీడి గురించి నాకు చాలా తక్కువగా తెలుసు. ఆ బానిస సైన్యంలో ఏదో పదవి వెలగబెట్టేవాడట. ఒక పటాలానికో మరెన్నింటికో నాయకత్వం వహించాడని విన్నాం. యూదుడిలా ఉన్నాడు. థ్రేషియన్ల కన్నా బాగా బాకుయుద్ధం చేయగలిగే యూదుణ్ణి బేటియాటస్ కొనేవాడు. స్పార్టకస్తో పాటు డేవిడ్ అనే యూదుడుండేవాడని బేటియాటస్ వాంగ్మూలంలో తెలియజేశాడు. ఆ తిరుగుబాటుకు ప్రధాన కారకుల్లో ఇతనొకడు. అతనే ఇతనై ఉండవచ్చు, కాకపోనూ వచ్చు. బందీగా తీసుకొచ్చాక వాడేమీ ఉలకలేదు, పలకలేదు. అదేం మంకుతనమో గాని ఒక్క మాటైనా మాటాడలేదు. బాగా పోరాడాడు. వీణ్ణి తగలెయ్య
కత్తినెంత నేర్పుగా, చాకచక్యంగా, మెలకువతో ఉపయోగించేవాడని నేనెప్పుడూ అటువంటి బాకు యుద్ధం చూడలేదు. 5 ద్వంద్వ యుద్ధాల్లో పాల్గొన్నా ఆ 2 చిన్న దెబ్బలు తప్ప మరేమీ తగల్లేదు. చివరకు శిలువేస్తారన్న సంగతి తెలిసి కూడా పోరాడి జయిస్తే విజయంతో పాటు స్వాతంత్ర్యం లభిస్తుందని అనుకున్నాడేమో. వాడే కనుక డేవిడ్ అయితే ఆలోచనాపూర్వకంగా అన్నాడు క్రాసస్. అదో కర్మ, పరిహాసమంటాను. వాడితో మాట్లాడొచ్చా? ఓ, మాట్లాడొచ్చు. అభ్యంతరమేమిటి? కానీ వాడొక మూర్ఖ జంతువు, నోరు మెదపడు. వాళ్ళిరువురూ మల్లులున్న చోటుకెళ్ళారు. అప్పుడే జనసమూహం అతన్ని చుట్టివేసింది. సైనికులు ప్రజల్ని దూరంగా తోసేస్తున్నారు. ఆ ఉద్యోగి డాంభికంగా చెప్పాడు. మల్లుడా, నీకు ప్రత్యేకమైన గౌరవం లభించింది. సర్వసేనాని మార్కస్ లిసీనియస్ క్రాసస్ నీతో మాట్లాడ సంకల్పించారు. ఆ పేరు వినగానే అక్కడ ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఆ బానిసకు చెవుడా ఏమిటి చెప్పమా? ఇదంతా విన్నా అతని ముఖంలో మార్పేమీ గోచరించలేదు. చలనం లేకుండానే అలా ఎక్కడికో చూస్తూ నిలబడిపోయాడు. అతని కళ్ళు పచ్చల్లా మెరుస్తున్నాయి. ముఖంలో ఏమీ కనబడలేదు. ఏ కదలికా లేదు. నువ్వు నన్నెరుగుదువు మల్లుడా, నావైపు చూడు అన్నాడు క్రాసస్. అప్పటికీ మాట్లాడలేదు ఆ దిగంబరుడు. అసలు మాటలు రావేమో. తోటి మల్లులతో మాట్లాడడం చూడలేదండి మేము. దానికేముందిలే అనేశాడు క్రాసస్. క్రాసస్ చూస్తూ నిలబడ్డాడు. ద్వారం నుంచి ఎడతెరిపి లేకుండా జనం వస్తున్నారు. రోడ్డు మీద నిలబడి జరుగుతున్నదంతా చూస్తున్నారు. ఆ జనంలోంచి క్రాసస్ శిలువ దగ్గరగా వెళ్ళాడు. శిలువ వేసేటప్పుడు వాడేం చేస్తాడో చూడాలనిపించింది అతనికి. శిలా విగ్రహాన్ని తలదన్నగల, మరిపింపగల ఆ బానిస మౌనం అతనికో సవాలు విసిరినట్లు భావించాడు. శిలువ దగ్గరకు అంత మౌనంగా, నిర్లక్ష్యంగా నడిచి వెళ్ళిన మనిషిని జీవితంలో తానెన్నడూ చూడలేదు. శిలువెయ్యడంలో ఆ సైనికులు ఆరితేరారు. నేర్పుగా వాళ్ళ పని చేసుకుపోతున్నారు. మల్లుని చంకల కింద నుంచి తాడొకటి పోనిచ్చి కొసలు 2 సమాన దూరంలో ఉండేటట్లు చూశారు. గత రాత్రి బానిసలక్కడ వదిలి వెళ్ళిన నిచ్చెనను శిలువకు చేరవేశారు. అడ్డుబల్ల మీద 2 వైపులా తాడు కొనలు 2 వేసి ఆ కొనల కిందకి లాగుతున్నారు. 2 సైనికులలా చేసేసరికి బానిస శిలువపైకి ఎత్తుగా వెళ్ళాడు. కళ్ళు మూసి తెరిచేంతలో లాఘవంగా అతన్ని లాగేశారు. పైకి లాగుతూ ఉంటే బానిస అడ్డుదిడ్డంగా తిరగకుండా మరో సైనికుడు నిచ్చెన పైకెక్కి పట్టుకున్నాడు. నిలువు అడ్డు దూలాలు కలిసే చోటుకు కొద్దిగా కిందగా బానిస వేలాడుతున్నాడు. నిచ్చెన మీదనున్న సైనికుడు అడ్డుదూలం ఎక్కాడు. మరో సైనికుడు బలమైన సుత్తి, పెద్ద పెద్ద మేకులు పట్టుకుని వచ్చి నిచ్చెన ఎక్కి అడ్డుదూలం మీద మరోవైపు కూర్చున్నాడు. దిట్టమైన ఇనుప ఊచలను ఒకవైపు వాడిగా చేసి తయారు చేసిన మేకులని, అవి పొడుగ్గా బలంగా ఉన్నాయి. ఆసక్తితో క్రాసస్ మల్లుణ్ణి పరిశీలిస్తున్నాడు. గరుకుగా ఉన్న దూలం మీద తన శరీరాన్ని తాళ్లతో కట్టి పైకి లాగుతోన్నప్పుడు కూడా అతని ముఖంలో నిర్లక్ష్యం, తనకేం సంబంధం లేదన్నట్లు కనిపించే నిర్విచారం గోచరిస్తున్నాయి. సుఖదుఃఖాది ద్వంద్వాతీతుడైన మహావేదాంతి కాదు కదా అనిపిస్తాడు. మరొక తాడుని చంకల కిందకు పోనిచ్చి ఛాతీ చుట్టూ తిప్పి అడ్డుదూలానికి పై ముడివేస్తుండగా అతనిలాగే కొయ్యబొమ్మలా వేలాడుతున్నాడు. పైకి లాగడానికి ఉపయోగించిన తాడునిప్పుడు తొలగించి వెనక్కు విరిచికట్టిన అతని చేతికట్లను తెగ్గోశారు. 2 సైనికులు తలో వైపుకు లాగారు. అడ్డుదూలానికి ముంజేతులను తాళ్లతో కట్టారు. అతని గుప్పిటను విప్పి అరచేతిలో ఒక మేకు నిలబెట్టి దూలానికి దిగ్గొట్టారు. అప్పటిదాకా అతడు బాధను తెలియజేయనే లేదు. అప్పుడైనా అతని నోట మాట రానేలేదు. అరవలేదు. భరించలేని బాధ వల్ల అతని ముఖం ముడుచుకుపోయి వికృతమైంది. బాధతో శరీరం గిలగిలా కొట్టుకుంది. చేతిపట్టు జారుకుండేందుకు మరో 4 దెబ్బలు కొట్టి మేకును దూలంలోకి 5 అంగుళాల మేరకు పోనిచ్చారు. రెండో చేతికి కూడా ఆ పద్ధతినే అమలుపరిచారు.
తన చేతి మాంసాన్ని, నరాలను, నాళాలను ఛేదించుకుని ఎముకలను రాపాడి దూలానికి దిగ్గొట్టబడే మేకుపై వేసిన ప్రతి దెబ్బ అతని మెడమీద, హృదయం మీద సమ్మెటపోటుల్లా అనిపించి గిలగిలా తన్నుకునేవాడు. అతని పెదవులు, కళ్ళు, బుగ్గలు అన్నీ ముడుచుకుపోయి వక్రమై బాధను వ్యక్తం చేశాయి. అయినప్పటికీ అతను ఏడవలేదు, అరవలేదు. కళ్ళ వెంబడి జలజలా కన్నీళ్లు కారుతున్నా, నోటి నుండి లాలాజలం నురుగలు కట్టి కారుతున్నా అతనేడవలేదు, బాధవల్ల అరవలేదు. అతన్ని దూలానికి కట్టిన తాటిని తెగగోశారు. మేకులు దిగగొట్టిన అతని చేతులే ఆధారంగా అతని యావత్తు శరీర భారాన్ని వేలాడుతోంది. మేకుల మీదనే శరీరం బరువంతా పనిచేసే మేకులూడిపోతాయేమోనని భయపడి అతని చేతులను దూలానికి కట్టిన తాళ్లనలాగే ఉండనిచ్చారు. నిచ్చెన తీసేశారు. కొద్ది నిమిషాల్లో శిలువేయడం పూర్తయిపోయింది. అంత త్వరగా పని పూర్తిచేయగల సైనికుల చురుకుదనాన్ని, పనితనాన్ని ప్రజలు ప్రశంసించారు. అప్పుడా మల్లుడు స్పృహ తప్పాడు. ఉద్యోగి చెబుతున్నాడు క్రాసిస్తూ. ఆ మేకులే వాళ్ళనలా చేశాయి. కానీ వాళ్ళకి తిరిగి ఒంటిమీద తెలివి వస్తుంది. మళ్ళీ తెలివి లేకుండా పోవడానికి రోజు, రోజున్నర పట్టవచ్చు. ఒకనాడో గాల్ని శిలువేశాం. ఒంటిమీద తెలివితో వాడు 4 రోజులపాటు అలాగే వేళ్ళాడాడు. అరిచి అరిచి గొంతు బొంగురైపోయింది. ఇక అరవలేకపోయాడు. కానీ స్పృహ మాత్రం ఉంది. అటువంటిది నేనెప్పుడూ చూడలేదు. అసలు మేకులు దిగగొట్టినప్పుడే తెగ అరిచాడు. అన్నాళ్ళు చావకుండా శిలువమీద వేలాడి చెవులు బద్దలయ్యేలా అరిచిన వాడిని నేనెప్పుడూ చూడలేదు. జనం తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళను చూపించి క్రాసస్ అడిగాడు. పొద్దస్తమాను వాళ్ళంతా అలా చూస్తూ నిలబడిపోతారా ఏం? చాలామంది వాడికి తెలివి వచ్చేదాకా ఉంటారు. ఒంటిమీద తెలివొచ్చాక ఆ బానిస ఏమి చేస్తాడా అని చూస్తారు. ఆ బానిసలు శిలువల మీద ఎన్ని తమాషాలు చేస్తారని. చాలామంది వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తారు. బానిసలు కూడా మనలాగే తల్లిని తలుస్తారని మనం అనుకోం. రోడ్డుమీద జనం ఇంకా ఎక్కువవుతున్నారు. రోడ్డుమీద అడ్డుగా నిలబడ్డ జనాన్ని పక్కకు పంపవలసిందిగా 2 సైనికుల్ని వినియోగించాడు. ఈ మారణహోమం ఎప్పుడు ప్రారంభమయింది? అంతు ఎప్పుడు? ఎక్కడ? మానసికంగా, శారీరకంగా చిత్తుగా ఓడిపోయిన రోమన్ సైన్యాలకు తను నాయకత్వం వహించిన తొలి రోజులవి. ఆనాటి ఒక సంఘటన జ్ఞాపకమొచ్చింది. పిలికో మమ్మీయన్ తన బాల్య స్నేహితుడు, తన అనుచరుడు. అతనికో 3 దళాలిచ్చి స్పార్టకస్ సైన్యాలను కల్లోలపర్చి గాబరా పెట్టి వీలైతే వాటిని గండికొట్టి రమ్మని పంపించాడు. స్పార్టకస్ ని గాబరా పెట్టడం సంగతి దేవుడెరుగు. ఇతనే వాళ్ళ వలలో పడ్డాడు. ఎవరిష్టం వచ్చినట్లు వాడు పరిగెత్తేసరికి ఇదే బాగుందనుకుని బానిసలు వీళ్ళని తెగ నరికారు. నరికి చేతులు నొప్పి పుట్టేసరికి పోనీ అని కొద్దిమందిని వదిలేశారు. మమ్మీయస్ తన ఎదుటపడేసరికి పిరికి పంద, వాడి చేతిలోనే చావలేకపోయావా? పీడా పోను. మళ్ళీ ఎందుకు ముఖం చూపించావ్? అన్నాడు. నన్ను చంపెయ్యి అన్నాడు మమ్మీయస్. అదంతా ఇతనికి కళ్ళకు కట్టినట్లు జ్ఞాపకం వచ్చింది. అతనిలో బానిసలంటే విపరీతమైన ద్వేషాగ్నిని రగుల్కొల్పినవాడు మమ్మీయస్. మాజీ రాజ సలహాదారుడు మార్కస్ సెర్వియస్లే. ఈ కథ కూడా అతని స్మృతిపథంలో నిలిచింది. బానిసల గురించి ఎన్నో కథలు చెప్పుకుంటారు. వాటిలాగే దేనిలో కూడా నిజాన్ని, అబద్ధాన్ని విడదీయలేం. స్పార్టకస్ యొక్క ప్రాణ స్నేహితుడు, అనుచరుడు, బానిస సైన్యంలో ముఖ్యుడు అయిన క్రిక్సస్ అనే గాల్ని చంపడంలో మార్కస్ సెర్వియస్ ప్రధాన పాత్ర వహించాడు. క్రిక్సస్ ఒకణ్ణి బానిస సైన్యం నుంచి విడదీసి అతన్ని, అతనితో పాటున్న కొద్దిమంది సైనికుల్ని హతమార్చడంలో సెర్వియస్దే కీలక పాత్ర. అందుకే చాలా కాలం అయాక ఆ మమ్మీయస్, సెర్వియస్లిద్దరూ బానిసలకు పట్టుబడినప్పుడు వాళ్ళ కోర్టులో విచారణ చేయించాడు స్పార్టకస్. ఖైదీలకు మరణశిక్ష ఏ విధంగా విధించాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు డేవిడ్ అనే యూదుడే ఏదో వాదించాడంటారు. మల్లులలాగే ద్వంద్వయుద్ధం చేసి మమ్మీయస్, సెర్వియస్ లిద్దరూ చావాల్సొచ్చిందని అంతా అంటారు. వాళ్ళిద్దరికీ బట్టలూడదీసి రోమన్ సైనికాధికారుల
గతి అలా అయ్యింది. ఇద్దరి చేతిలోనూ కత్తి పెట్టారు. అప్పటికప్పుడే వీళ్ళ కోసం ఒక గోదా ఏర్పాటైంది. ఇద్దరినీ ఒకరినొకరు పొడుచుకు చావాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆ ఒక్క సందర్భంలోనే స్పార్టకస్ క్రూరంగా ప్రవర్తించాడు. క్రాసస్ దాన్ని మర్చిపోలేదు, మన్నించనూ లేదు. క్రాసస్ అలసి ఉన్నాడు. అందుకే ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుంటానన్నాడు. శ్రీ ఛానల్ స్పార్టకస్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.